కడవరి దినములలో కడవరి వర్షముతో నన్ను అభిషేకించు యేసయ్యా. కడవరి దినములలో కడవరి వర్షముతో నన్ను అభిషేకించు యేసయ్యా. యోబు గ్రంథము 39వ అధ్యాయము 27-28. నేను చదువుతాను ఈ వాక్యాన్ని, నా వెనుక మీరంతా చదవండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనున అది రాతి కొండ మీద నివసించును, కొండ పేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఒక పక్షి గురించి రాయబడి ఉంది. అది పక్షులలో ఒక రాజు లాంటిది. ఈ పక్షి రాజు గురించి దేవుడే మాట్లాడుతున్నాడు. గ్రహించలేని గూఢమైన సత్యాలు, అనేక మర్మ గర్భితమైన మాటలు యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అది రాతి కొండ మీద నివసించును, కొండ పేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తైన చోటును గూడు కట్టుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశములోకి ఎగిరిపోతుంది. ఎగిరి తాను ఎంతైతే ఆకాశానికి ఎక్కాలనుకుంటున్నాదో అంత ఎత్తైన చోటుకి ఎగిరిపోతాయి. ఇది ఆకాశ వీధికి ఎక్కుతాడు. అంతేకాకుండా ఇది ఎక్కడ నివసిస్తుంది అంటే ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకొని ఆ ఎత్తైన స్థలములో నివసిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తైన కొండలు, ఎత్తైన పర్వతాలు, ఆ ఎత్తైన పర్వత శిఖరాలు కొండల మీద తన గూడు కట్టుకొని అక్కడ నివసిస్తాడట. తన ఆహారం భూమి మీద ఉండగా తన గూడేమో ఎత్తైన శిఖరాలు కట్టుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తైన శిఖరములో కట్టుకొని అక్కడి నుంచి తన తాను పట్టుకోవాలనుకున్న జంతువును, తను పట్టుకోవాలన్న పక్షిని, తను పట్టుకోవాలనుకున్న ఆ కింద తిరుగుతున్న పిల్లలను, తను తినే ఆహారం ఏదైతుందో ఆ ఎత్తైన కొండ మీద నుంచి, ఆ నివసిస్తున్న కొండ మీద నుంచి అది దూరం నుంచి కనిపెట్టి తన ఎరను వెతుక్కొని దాని కోసం దిగి వచ్చి దాన్ని పట్టుకొని మళ్ళీ ఎత్తైన స్థానానికి వెళ్ళిపోతుంది. ఒక పక్షి అంత ఎత్తైన స్థలానికి ఎగురితే, ఒక పక్షి మానవ జ్ఞానం తెలివితేటలు లేని ఒక పక్షి తన గూడు ఎత్తైన స్థలములో కట్టుకుంటే దేవుని సారూప్యములో, దేవుని పోలికలో, దేవుని ఊపిరి, దేవుని శ్వాస, దేవుని ఆత్మ కలిగిన నీవు ఎక్కడ ఎగరాలో, నీ గూడు ఎక్కడ కట్టుకోవాలో ఈ పక్షిని గురించి, ఈ పక్షితో నువ్వు పోల్చుకుంటే ఈ పక్షి జీవితం ఏ విధంగా ఉందో, ఆ పక్షి ఏ విధంగా ఎగురుతుందో, ఎక్కడ ఎగురుతుందో, ఎక్కడ గూడు కట్టుకుంటుందో దాని గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని గురించి కూడా ఆలోచిస్తే ఒకసారి అర్థమవుతుంది. కింద ఇల్లు కట్టుకోమంటే కట్టుకోదట. దేవునికి స్తోత్రం. ఏమైనా అంటే దాని ధ్యాస, దాని తలంపు, దాని ఆలోచన ఏంటంటే ఆకాశం ఎక్కాలి,
ఎగిరిపోవాలి. ఆకాశం 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 నేను ఎక్కగలిగినంత స్థలాన్ని నేను ఎక్కిపోవాలి అని చెప్పి ఎగురుతూ 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 అన్ని పక్షులను దాటి 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 అంటే దాని ఉద్దేశం, దాని తలంపు, దాని ఆలోచన ఏంటంటే నేను పైన ఉండాలి, కింద ఉండకూడదు. నా బ్రతుకు పైనే, నా ఆలోచనల పైనే, నా గూడు పైనే, నా నివాసం పైనే, నా సమస్తం పైనే, నాకు భూమి మీద ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా ఉందా దాన్ని పట్టుకుంటాను, తీసుకొని వెళ్ళిపోతాను. ఇక నాకు భూమితో సంబంధం లేదు. అక్కడనే ఆనే అని చెప్పి ఆకాశంలో ఆ యొక్క వీధులలో ఎగురుతూ తన నివాసాన్ని అక్కడ కొండల మీద, ఎత్తైన కొండల మీద కట్టుకొని అక్కడనే తన నివాసాన్ని కొనసాగిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక పక్షి తన నివాసం ఎత్తైన కొండ మీద కట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలైన మీరు మీ నివాసాన్ని మీరు ఎక్కడ కట్టుకోవాలి? ఒక పక్షి నిత్యం ఆకాశం తట్టు చూస్తూ ఆకాశంలోనే ఎగురుతూ ఉంటుంటే నీవు ఎక్కడ ఎగరాలి? నీ నివాసం ఎక్కడ? నువ్వు ఎగిరేది ఎక్కడ? ఏడ నివసిస్తున్నావు? ఏడ ఎగురుతున్నావు? ఒక పక్షి రాజుకున్న ఆలోచన నీకుందా? ఒక పక్షికున్న తెలివి నీకుందా? ఒక పక్షికున్న వివేచన నీకుందా? అందుకే దేవుడు అంటాడు, ఎద్దు తన కామాన్ని ఎగురును, గాడిద తన సొంత వానితోటి తెలుసుకుంటుంది. నా ప్రజలు మూర్ఖులై, భ్రష్టులై, తెలివిలేని పశుప్రాయులై, ఆ పశువుల కన్నా తెలివి కాని నా పశువులు తెలివిలేని వారై బ్రతుకుతున్నారని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశువులలో తెలివి కనిపిస్తున్నది, పక్షులలో తెలివి కనిపిస్తున్నది, జలచరాల్లో తెలివి కనిపిస్తున్నది, కానీ మనిషిలో తెలివి కనిపించడం లేదు దేవునికి. కారణం ఏంటో తెలుసా? ఇటెళ్తాడు, చెయ్యొద్దంటే చేస్తాడు, చూడొద్దంటే చూస్తాడు, తినొద్దంటే తింటాడు. తాను నడిచే త్రోవలు, తాను మాట్లాడే మాటలు, చూచే చూపులు, ఆలోచించే ఆలోచనలన్నీ అన్ని వంకర టిక్కరగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నందువల్ల దేవుడు అంటున్నాడు, ఈ ప్రజలు తెలివిలేని వారు. వీళ్ళకి తెలివి లేదు, నో మైండ్ లేదు. చదువుకున్నామని ఆ పేరు ఉంది, ప్రైజ్ ది లార్డ్. ఆ డిగ్రీలు తగిలించుకున్నారు మెడలకు. దేవునికి స్తోత్రం. కొంతమంది డబ్బులు తగిలించుకున్నారు, పలుకుబడి అన్ని తగిలించుకున్నారు. నో మైండ్ లేదు. మైండ్ లేదు. ప్రైజ్ ది లార్డ్. నేను అనడం లేదండి, దేవుడు అంటున్నాడు. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. తెలివి లేదు, యోచించరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రజలకు తెలివి లేదు. ఏమైందమ్మా నీ తెలివి? బ్రదర్, నీ తెలివి ఏమైంది? తెలివి లేని ప్రజలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక పక్షికున్న తెలివి, ఒక పశువుకున్న తెలివి, దేవుని ఆత్మ నీలో ఉందే, దేవుని పోలికలలో ఉన్నావే, నీకు లేకపోవడం ఎంత విచారకరమో, ఎంత బాధకరమో ఆలోచించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాపను రమ్మంటే వచ్చింది, మింగుమంటే మింగింది, కక్కుమంటే కక్కింది. నువ్వు దేవుని మనిషిలో ఉండి నువ్వు రమ్మంటే వస్తున్నావా? ప్రార్థన చేసుకోమంటే చేసుకుంటున్నావా? ఉపవాసం ఉండమంటే ఉంటున్నావా?
ఒక చాప, తెలివిలేని చాప, దేవుని ఆత్మలేని చాప, కేవలం దేవుని మాటతో సృజించబడిన చాపకే అంత తెలివి, జ్ఞానం, వివేచన ఉంటే దేవుని పోలికలో ఉన్న నీకెంత జ్ఞానం, ఎంత తెలివి ఉండాలి. ఆ పక్షికి ఎవరు నేర్పించలేదు. దేవునికి స్తోత్రం. ఏ పక్షి, మా పక్షులలో నువ్వు రాజు, నీ గూడు ఎత్తైన కొండ మీద కట్టుకోవాలి, నువ్వు ఆకాశంలో 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 ఆ వీధులలో తిరగాలి అని దానికి ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. జ్ఞానం కలిగిన పని చేస్తున్నాయి. ఒక పక్షి తెలివి కలిగిన ఒక పని చేస్తున్నది. దాని గురి ఆకాశంలోకి ఎక్కాలి. దేవునికి స్తోత్రం. దాని గురి కొండ పేటల మీద, కొండ శిఖరాల మీద గూడు కట్టుకోవాలి. అన్ని పక్షులేమో చెట్ల మీద, పుట్టల మీద, బాయిల మీద, బాత్రూమ్ల మీద, ఇండ్ల మీద కట్టుకుంటే ఇదేమో ఆకాశంలో ఎత్తైన శిఖరం అక్కడ కట్టుకుంటున్నది. అన్ని పక్షులు వచ్చి అయ్యా నువ్వు అంత దూరం కట్టుకుంటే ఎట్లా, మాతో కలిసి చెట్టు మీద కట్టుకో, మాతో కలిసి పుట్ట మీద కట్టుకో, మాతో కలిసి పందిర్ల కట్టుకో, మాతో కలిసి ఇంటి మూల కట్టుకో, అగో ఆ దిగుట్ల కట్టుకో, ఈ దిగుట్ల కట్టుకో. అదంటే అది నీకు మాకు కుదరదు. ఆమేన్. నీకు నాకు పొత్తు లేదు. నా గూడు ఎత్తైన కొండ మీద కట్టుకుంటా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మీ గూడు ఎక్కడ? మీ నివాసం ఎక్కడ? దేవునికి స్తోత్రం. మీరు ఎగిరేది ఎక్కడ? మీరు నివసించేది ఎక్కడ? ఒక్కసారి దేవుని వాక్యాన్ని మీ మనసులో పెట్టుకొని ధ్యానించండి. దేవునికి స్తోత్రం. చపాలి గట్టిగా హల్లెలూయా. ఒక పక్షి తన గూడు ఎత్తైన కొండ మీద కట్టుకున్నట్టుగా నీ నివాసము కూడా ఒక ఎత్తైన శిఖరం మీద కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడంటే, ఒకడు ఇల్లు ఇసుకలో కట్టాడట, ఒకడు ఇల్లు బండ మీద కట్టాడు. ఎత్తైన చోట బండ మీద కట్టాడు. బండ కింద నుంచి ఇసుక ఉంది, ఆ ఇసుక వాగులో పారుతుంది. ఒకడు దాని మీద కట్టాడట, ఒకడు ఎత్తైన స్థలంలో బండ మీద కట్టాడట. వరదలు వచ్చాయట, ఆ రెండు ఇండ్లను తాగాయట. అయితే ఇసుక మీద కట్టబడిన ఇల్లు, దాని కింద ఇసుకంతా వరదలు కొట్టుకోవడం వల్ల దాని పునాదులు బయటకు వచ్చి ఇల్లు కూలిపోయిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆ ఇల్లును చూస్తే నో అడ్రస్. ఎక్కడ ఇల్లు? ఇసుకలో. ఇసుక పైన కట్టాడు కానీ వరదలు వచ్చి ఆ ఇల్లు ఏం చేశాయి? ఇసుకలోకి తీసుకుపోయాయి. అదే వరదలు వచ్చాయి, ఆ కొండ మీద, బండ మీద ఇంటిని తాకాయి. దాని పునాది గట్టిగా వేయబడింది కనుక, అది ఎత్తైన స్థలంలో ఉంది కనుక, ఇదిగో ఎన్ని వరదలు వచ్చినా దాన్ని ఏమి చేయలేకపోయినాయి. వరదలన్నీ తగ్గిపోయిన తర్వాత చూస్తే అది స్థిరంగా కనిపించింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు విశ్వాసి తన నివాసం ఎక్కడ కట్టుకోవాలంటే పక్షిరాజు కట్టుకున్న రీతిగా ఎత్తైన స్థలంలో కట్టుకోవాలి. పక్షిరాజు తన గూడు ఎత్తైన స్థలంలో కట్టుకున్నట్టుగా మన ఆత్మీయ జీవితాన్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మన ఆత్మీయ జీవితాన్ని ఒక ఎత్తైన స్థలంలో కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఎదిగి, ఆత్మీయంగా ఎగిరి కొద్దిగా 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 ఎదుగుతూ నీ నివాసం ఎక్కడ కట్టుకోవాలంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థానముల మీద నీ నివాసం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరంతా కొండ మీద కట్టబడిన
పట్టణం వలె ఉన్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే విశ్వాసులు కొండ మీదకి ఎందుకు వెళ్ళారు? ఉదాహరిస్తున్నాడు. మీరు ఆత్మీయంగా ఎదిగి ఏ విధంగానైతే ఆ కొండ మీద పట్టణం కట్టబడిందో ఆ విధంగా మీరు ఆత్మీయంగా ఎదిగి కొండ మీద కట్టబడిన పట్టణం మాదిరిగా మీరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మీయంగా ఎదిగని వారంతా ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. ఎదిగిన వారంతా ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నీవు ఉన్నతమైన ఉపదేశం వినాలి. దేవునికి స్తోత్రం. చపాలి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఉన్నతమైన ఉపదేశం వింటావు, ఆ ఉపదేశం నీ ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి ప్రయాసపడతావు. ఆ ఉన్నతమైన ఉపదేశం విని 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 విన్నాక ఆత్మీయంగా ఎదుగుతావు. ఒక స్టెప్ ఇంకా వింటున్నావు, ఇంకొద్దికి ఎదుగుతావు. ఇంకా వింటున్నావు, ఇంకా ఎదుగుతావు. ఇంకా వింటున్నావు, ఇంకా ఎదుగుతావు. ఈ విధంగా ఉపదేశం, ఆత్మ సంబంధమైన ఉపదేశం, బలమైన వాక్యం, బలమైన ఆహారం విని బలము తెచ్చుకొని ఆత్మీయంగా ఎదిగి నువ్వు ఉన్నతమైన స్థానం చేరావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉన్నత ఉపదేశం మీద, ఉన్నతమైన బోధ మీద, ఉన్నతమైన సహవాసం, ఉన్నతమైన ప్రార్థన, ఉన్నతమైన ఉపవాసం, ఉన్నతమైన సమర్పణ మీద నీ ఆత్మీయ జీవితమును కట్టుకోవాలి. కొందరు అంటారు అన్ని చర్చిలకు వెళ్తామండి, అన్ని సంఘాలు ఒకటేనండి, అంత వాక్యం అంతా ఒకటేనండి, బైబిల్ అంతా ఒకటేనండి, దేవుడు ఒకటేనండి, బాప్తిసం ఒకటేనండి. దేవునికి స్తోత్రం. చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒకడే, బాప్తిసం ఒకటే, ఆత్మ ఒకటే. ఏది ఒకటి? ఒకడు అంటాడు సబ్కా మాలిక్ है, कौन है? कौन है मियां? सबका मालिक है, कौन है? वो मालूम है तुमको? वो नहीं मालूम. क्या मालूम है? చపాలి గట్టిగా హల్లెలూయా. ఎవరండి ఒకడు? అన్ని సంఘాలకు దేవుడు ఒకడే, ఒకడే. బాప్తిసం ఒకటే, ఒకటే. ఏది ఒకటి? ఏది ఒకడు? ఆ దేవుడు ఎవరు ఒకడు? ఏది నిజమైన బాప్తిసం? ఏది నిజమైన అభిషేకం? ఏది నిజమైన నింపుదల? అన్ని ఒకటే. ఆ ఒకటి ఏదో సత్యమైనది నువ్వు గ్రహించి ఆ సత్యములో స్థిరపడి నువ్వు ఎదగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆదివారం ఎందుకు నిన్ను గుడికి రమ్మన్నాడు? చెప్పండి. ఆదివారం ఎందుకు గుడికి రమ్మన్నాడు? ఆత్మీయంగా ఎదగడానికి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆత్మీయంగా ఎదగడానికి, ప్రార్థనలో ఎదగడానికి, వాక్యములో ఎదగడానికి, ఉపవాసములో ఎదగడానికి, ఆరాధనలో ఎదగడానికి నిన్ను ఆరాధన రమ్మన్నాడు. కానీ దేవుని వాక్యం చెబుతుంది నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని సన్నిధిలో ఆయన చెప్పే ఉపదేశం వినడానికి, విని ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. నీవు ఉన్నతమైన ఉపదేశం వినాలి. దేవునికి స్తోత్రం. ఏ వినం చెప్పండి? ఏ ఉపదేశం వినాలి? జీతగాడ ఉపదేశం వినొద్దు. జీతగాడే కానీ కాపరి కాదు. నువ్వు జీతం పెట్టుకున్నావు ఇంట్లో, ఇంట్లో అవుతాడా? రోజు 3 పూటలు అన్నం పెట్టినా, 50,000 జీతం ఇచ్చినా, రోజు 3 పూటలు అన్నం పెట్టి రోజు ఇంట్లోనే ఇంట్లో అవుతాడు కాడు. జీతగాడే. ఎవరొచ్చామంటావు? జీతగాడి కొడుకు తీసుకున్నవాడు జీతగాడే. జీతగాడే. కాపరి. నువ్వు ఎవరి ఉపదేశం వినాలి?
ఎవరు వాక్యం వినాలి? జీతగాడి ఉపదేశం కాదు, జీతగాల బోధ కాదు, నువ్వు వినవలసిన బోధ ప్రతిష్ఠింపబడిన దైవజనుల బోధ. దేవునికి స్తోత్రం. దేవుని చేత పిలువబడి సమస్తమును త్యాగం చేసుకొని దేవుని కోసం సమర్పణ చేసుకొని ఎవరైతే సేవ చేస్తున్నారో, పరిశుద్ధాత్మ నింపుదల ఎవరికైతే ఉందో, దేవుని పిలుపు ప్రకారంగా యథార్థంగా ఎవరైతే సేవ చేస్తున్నారో అలాంటి సేవకుని ఉపదేశం వింటే ఆ ఉపదేశం విని అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతావు. ఉన్నతమైన బోధ బైబిల్లో రాస్తుంది. ఉపదేశాలు 10 కాదు, ఉపదేశం ఒకటే. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథంలో రాయబడింది, ఒకే ఒక ఉపదేశమును దేవుడు కనపరిచి దాన్ని గొప్ప చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి యెషయా గ్రంథము. దయచేసి ఆ వాక్యం ఎక్కడుందో ఒకసారి తీయాలి. నాకు రెఫరెన్స్ గుర్తులే. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 21వ వచనం. యెహోవా నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నాతో చదవండి. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి. ఒకటా పదా? చదవండి, మంచిగా చూడండి బైబిల్. ఉపదేశ క్రమం ఒకటా పద? చూడండి. నాకు రెండు కనిపిస్తున్నాడు. చూడండి మీరు. ఒకటి. మంచిగా గమనించాలి బైబిల్. ఉపదేశ క్రమము ఒకటి. ఏం చేశాడట? ఆ ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపదేశ క్రమము ఒకటి ఘనపరిచి గొప్ప చేశాను. ఏంటిది ఆ ఉపదేశం? అపోస్తలుల ఉపదేశం, అపోస్తలుల బోధ, అపోస్తలుల డాక్ట్రిన్, సిద్ధాంత క్రమం ఒకటే. అది అపోస్తలుల ఉపదేశం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం. అపోస్తలుల బోధ, అపోస్తలుల ఉపదేశం. ఎవరండి అపోస్తలులు? జీతగాడా? కాదు. అపోస్తలులు అంటే తమను తాము ప్రభు కోసం సమర్పణ చేసుకున్నవారు. ఆమేన్. ఉద్యోగాలు చేసేవాడు కాదు, జీతగాడు కాదు, లేక సంస్థలకు అమ్ముడు పోయినవాడు కాదు. దేవుని పిలుపును అందుకొని సమస్తమును వదిలిపెట్టి తన నాభి సూత్రమును కోసుకొని ఇదిగో ప్రభు సేవ కోసం వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. చపాలి గట్టిగా. ప్రభు పిలుపును అందుకొని వచ్చినవాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు అపోస్తలుడు. అన్ని సంఘాలు ఒకటేనండి, బైబిల్ అంతా ఒకటేనండి. ఎవరు చెప్పాడండి? బైబిల్ ఒకటేనండి, కానీ సంఘాలన్నీ ఒకటి కాదండి. చూడండి, చెట్లన్నీ పచ్చగున్నాయండి. అన్ని పచ్చ, జామ చెట్టు పచ్చగానే ఉంది, తుమ్మ చెట్టు పచ్చగానే ఉంది, యాప చెట్టు పచ్చగానే ఉంది. అన్ని పచ్చగా, జామ చెట్టు పళ్ళు తిన్నట్టుగా తుమ్మ చెట్టు పళ్ళు తింటానంటే సస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని పచ్చగా ఉన్న అన్ని తినదగినవి కావు. ఈ లోకంలో అనేక బోధలు ఉన్నా ఒకటే నిజమైన బోధ. ఆ బోధ అపోస్తలుల ఉపదేశం. దేవునికి స్తోత్రం. చపాలి గట్టిగా. హల్లెలూయా. ఆది అపోస్తలుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న, ఆది అపోస్తలుల ఉపదేశమునే మకుటముగా ధరించి ఉన్న, కృత నిబంధన సంగమే
కృత నిబంధన సూర్యుని ధరించి చంద్రుని నిలచి ఆకాశ ఆది అపోస్తుల ఉపదేశమునే మకుటముగా ధరించిన ఆమేన్. ఆది అపోస్తుల ఉపదేశాన్ని క్రొత్త నిబంధన సంఘం ఎక్కడ ధరించిందంటే ఒక కిరీటముగా ధరించింది. ప్రైజ్ ది లార్డ్. ఉన్నతమైన ఉపదేశం, ఉన్నతమైన బోధన విని నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సాధారణమైన విశ్వాసివి కాదు. నువ్వు ఉన్నతమైన ఉపదేశం విని ఆ ఉన్నతమైన ఉపదేశములో ఉన్నతమైన స్థితిలో నీ గూడు కట్టు. నీ ప్రార్థన ఉన్నతమైన ప్రార్థన, నీ సహవాసం ఉన్నతమైన సహవాసం, నీ బోధ ఉన్నతమైన బోధ. ఎప్పుడైతే ఉన్నతమైన బోధలో, ఉన్నతమైన సహవాసంలో, ఉన్నతమైన ప్రార్థనలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావో నువ్వు ఉన్నతమైన స్థితిలో నివసిస్తావు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సైతాను డబ్బునోనికి భయపడదు, కండలు బండలునోనికి భయపడదు. ఎవరికి భయపడదు తెలుసా? నువ్వు దరిద్రుడివే అయినా, తినడానికి అన్నమే లేకపోయినా, నీవు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నావనుకో, లూసిఫర్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వాడు నువ్వు ఆత్మీయంగా బలంగా ఉన్నావనుకో, ఉన్నతమైన స్థితిలో ఉన్నావనుకో, నిన్ను చూస్తే వాడు గడగడ గడగడ వణుకుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్పెషల్ పవర్, దైవిక శక్తి నిన్ను ఆవరించుకొని ఉంది కనుక వాడు నిన్ను చూసి గడగడ గడవరు. ఎంతవరకు ఎదగాలయ్యా అని మీరు అడుగుతారు. ఎంతవరకు ఎదగాలో చెప్తాను వినండి. దేవునికి స్తోత్రం. ఎంతవరకు ఎదగాలి అంటే చెప్తాను. బైబిల్లో రాయబడిన మాట ఇదిగో. ఈయన యేసు ప్రభు. ఈయన ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు భక్తిలో ఎదిగినవాడా, దిగినవాడా? ఇప్పుడు యేసు ప్రభు ఎంత భక్తిలో ఎదిగాడో, ఎంత ప్రార్థనలో ఎదిగాడో, ఎంత పరిశుద్ధతలో ఎదిగాడో, ఎంత ప్రేమలో ఎదిగాడో, ఎంత సమర్పణలో ఎదిగాడో, ఎంత దైవ చిత్తం చేయడంలో ఎదిగాడో, ఆయన ఎంత ఎత్తు ఎదిగాడో మనం కూడా అంత ఎత్తు ఎదగాలి. దేవునికి స్తోత్రం. చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రం. చేతులు పైకి గట్టిగా చెప్పండి. ఉన్నత ఉపదేశమందునా సత్వగల సంగమందునా ఉన్నత ఉపదేశం కంచెగల తోటలోరా నందునా కంచె నా కృప వెంబడి పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్య
యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లే. ఆమేన్. యేసయ్యా ఎదిగిన రీతిగా ఆయనకు సమానమైన సారూప్యం అన్నమాట. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? మీరు అందరూ ఇటే చూడండి బ్రదర్స్, ఇటే చూడండి. బైబిల్ చదువుతారా? చదువు. క్రీస్తునకు కలిగిన ఈయన ఎవరండి? ఈయన సంపూర్ణుడు. ఈయన ఎవరండి? సంపూర్ణుడు. చెప్పండి గట్టిగా. ఇక ఇందులో మచ్చ, డాగు, కలంకం, కొద్దిగా కొద్దిగా మిస్టేక్ ఏం లేవు. ఈయన సంపూర్ణుడు. దేంట్లో సంపూర్ణుడు ఆయన? చెప్పండి. దేంట్లో సంపూర్ణుడు? ఆయన ప్రేమలో, సమర్పణలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో సంపూర్ణుడా? అవునండి. ప్రేమలో సంపూర్ణుడు అంటే ఎట్లా? దేవుడు లోకమును ఎంతో ఏమన్నా మంచి ఉందా లోకంలో ప్రేమించడం? అంత చెడే ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ గలవాడండి. ప్రేమలో, సమర్పణలో సంపూర్ణుడు. ఎందుకు? ఆయన సగం ప్రాణం పెట్టలే. ఆయన పూర్తిగా తన ప్రాణం పెట్టి చివరికి ఏం గారిందట? రక్తముతో పాటు ఏం గారిందట? నీరు. అంటే నీరు కూడా ఉంచుకోకుండా తన శరీరంలో సమర్పణ చేశాడు. పరిశుద్ధతలో సంపూర్ణుడు. ఆయన సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలడా? సవాల్. ఆయన అన్నిటిలో సంపూర్ణుడు. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఈ పరిపూర్ణుడైన యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వాక్యం చెప్తుంది క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభువుకి సమానమైన సంపూర్ణతలోకి రావాలట ఈ విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఈయనెవరు? ఈయన చెప్పండి. ఈయన విశ్వాసి. ఈయన ఎవరండి? చెప్పండి గట్టిగా. ఈయనెవరు? ఈయన విశ్వాసి. ఈయన యేసు ప్రభువుకి సమానంగా ఎదగాలట విశ్వాసి. ఈ బ్రదర్, ఈ సిస్టర్ యేసు ప్రభువుకి సమానంగా. యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రేమలో, పరిశుద్ధతలో, సమర్పణలో, విశ్వాసములో, త్యాగములో ఆయన ఎదిగాడు, విశ్వాసి కూడా యేసు ప్రభువుకి సమానంగా ఎదగాలి. దేవునికి స్తోత్రం. ఇంచు తక్కువన్నా సింహాసనం లేదు. కరెక్ట్. సమానమైన ఈక్వల్. ఎందుకు ఆయన కూర్చునే సింహాసనం నీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ సింహాసనం మీదనైతే కూర్చుంటానంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చొని ఉన్న ప్రకారం నాకు సమానంగా ఎదిగి జయించిన విశ్వాసిని కూడా నా సింహాసనం మీద కూర్చుండబెడతాను. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు సమానమైన స్వరూపం ఎప్పుడైతే ఆయన చేరేవరికంటే క్రీస్తుకు సమానంగా ఉన్న వారికే చేరే. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుకు సమానంగా ఉన్న వారికే ఆ సింహాసనం. సమానంగా లేకపోతే సింహాసనం ముందు నిలబడవలసిందే. మోషేతో మాట్లాడడానికి మోషేతో ఏమన్నాడు తెలుసా? మోషే, నీతో నేను మాట్లాడతాను. ఇదిగో ఈ సీనాయి పర్వతం మీదకి, కొండ మీదకి నువ్వు ఎక్కిరా. చదవండి నిర్గమకాండము 19వ అధ్యాయము. నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనం.
యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. దేవునికి స్తోత్రం. అందరం ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. యెహోవా పర్వత శిఖరం మీదికి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. దేవునికి స్తోత్రం. కొండ శిఖరములకు ఎక్కిరము. ఎందుకు ఎక్కి రావాలి? 40 దినముల ఉపవాస ప్రార్థన చేయడానికి ఎక్కి రావాలి. దేవునికి స్తోత్రం. చపాలు గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఎన్ని దినాలండి? 40 డేస్. 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేయడానికి మోషే ఎక్కి రావాలి. లేదయ్యా నా గుడారంలో ఉండి ఉపవాసం చేస్తాను, నేను భూమి మీదనే ఉండి ఉపవాసం చేస్తాను, కొండ మీదకి రాను అనడానికి లేదు. ఎందుకు తెలుసా? కొండ కింద జీవితం వేరు, కొండ మీది జీవితం వేరు. కొండ కింద లోకం ఉంది, లోక సంబంధమైన ప్రజలు ఉన్నారు, లోక సంబంధమైన తాగుడు, చూడం, వ్యభిచారం, అపవిత్రత, ఈ లోక సంబంధమైనవన్నీ ఆ భూమి మీద ఉన్నాయి కనుక ఆ యొక్క అపవిత్రత మధ్యలో ఈయన ఉపవాస ప్రార్థన చేయడం దైవ చిత్తము కాదు. అందుకే మోషేతో అంటున్నాడు, నీ ఉపవాసం కొండ మీద. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. ప్రజలకు దూరంగా, లోకానికి దూరంగా, లోక ఆచారాలకు దూరంగా, లోక క్రమములకు దూరంగా కొండ శిఖరాన ఉపవాస ప్రార్థన చేయాలి. కొండ కింద లోకస్తులతో కలిసి ఉపవాసం చేస్తే దేవుడి ప్రార్థన వింటాడా? నువ్వు లోకస్తులతో కలిసి భూ సంబంధమైన వాళ్ళతో తిరుగుతూ, భూ సంబంధమైన వాళ్ళతో జీవిస్తూ, వాళ్ళతో బ్రతుకుతూ, వాళ్ళతో ఉంటూ, వాళ్ళతో కలిసి నువ్వు ఉపవాస ప్రార్థనలు చేస్తే నువ్వు 40 కాదు 50 దినాలు చేసినా దేవుడి ప్రార్థన విన్నాడు. ప్రార్థన చేసేవారు శిఖరం మీదికి రావాలి, కొండ మీదికి రావాలి, కొండ పైకి ఎక్కాలి. అప్పుడు మాట్లాడతాడు, అప్పుడు ప్రార్థన వింటాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కొండ శిఖరానికి ఎక్కిపోయి ఒంటరిగా దేవునితో కలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు నీతో కలుసుకుంటాడు, నువ్వు దేవునితో కలుసుకుంటావు, దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవునితో మాట్లాడతావు, దేవుని యొక్క నూతన ప్రకటన నీకు అందుతుంది. ప్రార్థన చేసేవారు ఏక ఆత్మతో, ఏక మనస్సు కలిగి, ప్రైజ్ ది లార్డ్, నీ మనస్సు, తలంపులు, ఆలోచనలన్నీ స్థిరం చేసుకొని, స్నానం చేసుకొని ప్రభు సన్నిధికి ఒక్కడిగా లేచి దేవుని సన్నిధికి వచ్చి శిఖరం మీద నిలబడు. దేవునికి స్తోత్రం. నీ గదిలో నిలబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా ప్రార్థన చేయి, అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆత్మ సంబంధంగా ఎదిగిన వారి ఉపవాస ప్రార్థనలు దేవుడు వింటాడు. ఆత్మీయంగా ఎదిగి ఉపవాసం ఉండు. ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా నేను 40 దినాలు ఉపవాసం ఉండాలంటే నువ్వు ఉండలేవు. నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు, 40 దినాలు ఉపవాసం ఉంటావు. నువ్వు ఆత్మీయంగా స్టాండ్ గా లేవు. నువ్వు 7 దినాలు ఉంటావు, 10 దినాలు ఉంటావు, ఉండలేవు. నువ్వు ఆత్మీయంగా ఎదిగిన కొద్దీ ఉపవాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. ఇదిగో అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నీకొకగానొక కుమారుణ్ణి ఇదిగో బలి అర్పణ చేయడానికి కొండ శిఖరం మీదకి తీసుకొని రా, మోరియా పర్వతం మీదకి తీసుకొని రా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇంటి దగ్గర ఉండి కుమారునికి బలిపీఠం కట్టి కుమారుని బలి పశువుగా వధిస్తే దేవుడు వినడా? ఎందుకు కొండ మీద రమ్మంటున్నాడు అంటే అబ్రహాము తాను చేయబోయే సమర్పణ, అబ్రహాము తాను చేయబోయే త్యాగం అది ఉన్నతమై ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ చేసుకునేవారు, త్యాగం చేసుకునేవారు, ఇదిగో తమను తాము దేవుని సన్నిధిలో ఎదిగిన వారై ఎదిగిన స్థలములో సమర్పణ చేయాలి. నువ్వు ఆత్మీయంగా ఎదగలేదండి, నువ్వు ఏదో సమర్పణ చేసావు.
అందరికి ఏమని చెప్తావు తెలుసా? నేను అయ్యగారికి 10,000 ఇచ్చిన, 20,000 ఇచ్చిన, 2,000 ఇచ్చిన, 3,000 ఇచ్చిన. ఆమేన్. 5,000 సమర్పణ అయింది, 2,000 సమర్పణ అయింది, 10,000 సమర్పణ అయింది. కానీ నీ సమర్పణ భూ సంబంధంగా ఉంది కనుక నువ్వు కొండ కింద ఉన్నావు కనుక నువ్వేమంటావు? నువ్వు ఇచ్చింది చెప్పుకుంటావు. నేను ఫ్యాన్ ఇచ్చిన, నేను రాయి ఇచ్చిన, నేను అది ఇచ్చిన, ఆ లైట్ ఇచ్చిన, ఈ లైట్ ఇచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొండ కింద సమర్పణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి? లెక్క పెట్టుకుంటారు. నేను దేవునికి ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, అది ఇచ్చిన, ఇది ఇచ్చిన, అది ఇచ్చిన, అది చేసిన, సున్న వేసిన, పని చేసిన. ఇది కొండ కింద. వీళ్ళు ఎదగలేదు. వాక్యం చెప్తుంది ఈ చెయ్యితో నువ్వు సమర్పణ చేస్తే ఈ చెయ్యికి తెలవదు, ఈ చెయ్యితో చేస్తే ఈ చెయ్యికి తెలవదు. ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారైతే వారు ఎదిగిన వారు కనుక వారు ఎంత త్యాగం చేసుకున్నా వారు ఇతరులకు చెప్పరు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓ అబ్రహాము ఇస్సాకును తీసుకొని పోతున్నాడు. అబ్రహాము ఇస్సాకును తీసుకొని పోతుంటే తన భార్యతో చెప్పలేదు, తన పరివారికి చెప్పలేదు, తన జీతానికి చెప్పలేదు, ఎలియాజరుకు చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఇదిగో తనను మాత్రమే దేవునికి మాత్రమే ఎరిగిన వాడే ఇస్సాకును తీసుకొని బయలుదేరుతున్నాడు. ఇదండి సమర్పణ. ఒక్క మాట ముసలమ్మ చెప్పలేదు, శారమ్మ చెప్పలేదు. అమ్మా దేవుడు ఇట్లా కానుక అడుగుతున్నాడు. అమ్మా అయ్యా ఏమడుగుతున్నాడు? డబ్బా ఇచ్చేసేయ్, గొర్రెలా ఇచ్చేసేయ్. కాదమ్మా కొడుకుని అడుగుతున్నాడమ్మా. అసలు మాట్లాడలేదే, రాత్రి అమ్మతో ముచ్చట్లు పెట్టలేదే, దేవుడు అడిగి ఇస్తామా ఇయ్యద్దా అని అడగలేదే. హల్లెలూయా. అబ్రహాము ఒక్క మాటైనా శారాతో చెప్పకుండా ఇదిగో ఇస్సాకును పట్టుకొని నానా మనం మోరియా పర్వతం మీదకి ఇదిగో బలి అర్పించడానికి వెళ్దాం పద. డాడీ నేను వస్తాను. ఓకే డాడీ. బట్టలు వేసుకున్నాడు కొడుకు, తయారైనాడు. వెళ్తున్నాడు. దారిలో అడుగుతాడు, నానా 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 కట్టెలున్నాయి, నిప్పు ఉంది, పనోడు ఉన్నాడు, గాడిద గంత అన్నీ ఉన్నాయి నాన్న, బలి పశువు దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నా నానా నువ్వే అని అనొచ్చు కదా. ఏమన్నాడు తెలుసా? బలి పశువు దేవుడు చూసుకుంటాడు, నాతో వచ్చాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా సమర్పణ అంటే దేవునికి నీకు తప్ప ఇంకొకలకు తెలవదు. 10 మందికి చెప్పుకోవాలా? 500 ఇచ్చినట్టుగా, 5,000 ఇచ్చినట్టుగా 10 మందికి చెప్పుకోవాలా? దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా ప్రేమైన దేవుడు 10 మందికి చెప్పుకోవాలా? అబ్రహాము చెప్పాడా? చెప్పలేదే. ఎందుకు? అబ్రహాము ఎదిగాడు. ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో అబ్రహాము ఉన్నాడు. తాను పిల్లలు లేనప్పుడు చుక్కలను చూసి దేవుడు నా కొడుకున్నాడని నమ్మాడు. చెప్పాలి గట్టిగా అబ్రహామును అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును బలి అర్పించుమని. అప్పుడు కొండ మీదకి ఎక్కిన తర్వాత అంటాడు, బలిపీఠాన్ని కట్టి అంటాడు, నీవే ఆ బలి పశువు అన్నాడు. ఆమేన్. ప్రేమైన ఇస్సాకు తండ్రి మాట వింటున్నాడు. తండ్రి చేతులు కట్టేసాడు, కాళ్ళు కట్టేసాడు, బలిపీఠం మీద పెట్టాడు. నానా నన్ను చంపొద్దు అంటలేడు, నానా నన్ను వదిలిపెట్టు అంటలేడు, నానా నన్ను బ్రతకనియని అంటలేడు, నానా నీ దేవుని మళ్ళీ చంపొద్దు అంటలేడే. ఒక్క మాట నవ్వుతూ సంతోషంగా దేవుడు నేను అడిగాడా? నేను హ్యాపీగా ఉన్నాను. దేవుడు నేను అడిగినట్టే చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడిగాడు, దేవుని చిత్తమే నాకు సంతోషం. ఒరలో శక్తి తీసేశాడు. ఇదిగో పైకి.
కత్తి ఎత్తకముందే ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడే అబ్రహాము అనుకున్నాడు, ఇక నాకు కొడుకు లేడు. కొడుకు చనిపోయాడు, దేవుడు తీసుకున్నాడు. తన మనసులో కొడుకు వెళ్ళిపోయాడు. కొడుకు మీద ప్రేమ, కొడుకు మీద ఆశ, కొడుకు మీద కోరిక, కొడుకు మీద ఉన్న తను చేసిన వాడు నెరవేరుస్తాడు అని దేవుని వాగ్దానాలను నమ్ముతూ వెళ్ళిపోతున్నాడు. కానీ కొడుకు మీద తాను మాట్లాడిన గారాబపు మాటల మీద, ప్రేమ మీద ధ్యాస ఏం పెంచుకోకుండా సమర్పణ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కత్తి తీశాడు, ఎత్తాడు, ఎయ్యబోతున్నాడు. అబ్రహామా అబ్రహామా ఆగు. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయి, కత్తి వేయి. నువ్వు కత్తి వేయవలసిన అవసరం లేదు. ఆల్రెడీ నీ మనసులో నీ కొడుకుని ఎప్పుడో నాకు ఇచ్చేసావు. ప్రైజ్ ది లార్డ్. నీ సమర్పణను అంగీకరిస్తా. ఈ కార్యం చేసినందువల్ల ఆకాశమంది, నక్షత్రములు, భూసంబంధం, ఇస్కరేలవలెను, ఇదిగో భూజనాంగమంతా నీ మూలంగా ఆశీర్వదించబడుతుంది అని చెప్పి అబ్రహాము దేవుడు అక్కడ ఆశీర్వదించి స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, సమర్పణ చేసుకునేవారు ఎంత దానైనా దేవునికి ఇవ్వడానికి త్యాగం చేస్తుంటే, నువ్వు ఆత్మీయంగా ఎదిగితే నువ్వు ఏదైనా దేవునికి ఇవ్వడానికి వెనక రావు. ఎందుకు తెలుసా? నీ సమర్పణ గొప్పది, నీ త్యాగం గొప్పది, నీ యొక్క భక్తి గొప్పది. నువ్వు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఎదిగావు కనుక నీ సమర్పణ ఉన్నతంగా ఉంది. సేవకుడైన సమర్పణలో ఉండాలి, విశ్వాసి అయిన సమర్పణలో ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, సమర్పణలో ఎదుగు, ఎదిగి అక్కడ సమర్పణ చేయి. ఒక సహోదరుడు ఆత్మీయంగా ఎదిగాడు. కారు కొత్తగా కొనుక్కున్నాడు. పెళ్లికి పెట్టారు. ఆ అమ్మగారికి పెడితే అత్తగారు పెడితే కారు కొన్ని రోజులు వాడుకున్నారు. ఏం చేశారు తెలుసా? అరే మా అయ్యగారి కారు లేదు, మేము కార్లలో తిరుగుతున్నాం, అయ్యగారి కారు లేదని చెప్పేసి కారు ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. ఇచ్చిన వాళ్ళు మా కారు కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకు తెలుసా? వారు ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు కనుక మా కారు అని ఎవరికి చెప్పలేదు. ఒకవేళ అడిగినా ఏమంటారు తెలుసా? అది పాస్టర్ గారే అంటారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారే అంటారు. ఒకసారి నేను అడిగాను, దేవునికి స్తోత్రం. అదేంటి సమర్పణ? నీ సమర్పణ ఏంటి? నీ త్యాగం ఏంటి? నువ్వు ఎక్కడ నిలబడ్డావు? ఎక్కడ ఎగురుతున్నావు? ఏం చూస్తున్నావు? నీ ఎరేంటి? నీ బ్రతికేంటి? ఒకసారి ఆలోచించు. చివరి మాట చెప్పి ముగిస్తున్నా. దైవజనుడైన ఏలియా ఇదిగో మరణాపేక్ష కలిగిన వాడై ఒక చెట్టు కింద ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడనయ్యా, ఇక నన్ను తీసుకో ప్రభువా, నన్ను తీసుకో, నాకు బ్రతకాలని ఆశ లేదు, నన్ను తీసుకో. అలసిపోయి ప్రార్థన చేశాడు, పండుకున్నాడు. దేవదూత వచ్చింది. ఏలియా లే, ఇదిగో నీకు శక్తికి మించిన ప్రయాణం నీకుంది, భోజనం చేయి. భోజనం చేశాడు. మళ్ళా పండుకున్నాడు. మళ్ళీ లేపి మళ్ళీ భోజనం చేయమని మళ్ళీ చేశాడు. చేసిన తర్వాత 40 దినములు 40 రాత్రులు ప్రయాణం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చపాలి గట్టిగా. మొదటి రాజుల గ్రంథము 40 రాత్రులు 40 పగలు. దేవునికి స్తోత్రం. దేవునికి హల్లెలూయా. 40 రాత్రులు 40 పగలు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేసి ఏడుకు వచ్చాడంటే హేరోదు కొండకు వచ్చాడు. ఏ కొండ? హోరేబు కొండ. హోరేబు కొండకు వచ్చాడు. కొండకొచ్చి కొండ కింద ఉంటే అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడతాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు? అయ్యా, నీకోసం రోషం కలిగిన వాడినై ఒక్కడినే బ్రతుకున్నానయ్యా, ఇక నన్ను తీసుకో నాయనా అని
దేవునితో మాట్లాడుతుంటే ఇదిగో దేవుని సముఖమందు ఆ కొండ మీద నిలబడు అన్నాడు. చప్పట్లు గట్టి గట్టిగా చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడండి? కొండ మీద దేవుని సముఖమందు పోయి నిలబడు. దేవునికి స్తోత్రం. కొండ మీద నిలబడు. కొండ మీద. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండ ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి సాదృశ్యంగా ఉంది. ఆ కొండ మీద ఉండడం ఆత్మీయంగా ఎదగడంతో సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏలియాతో అంటున్నాడు, కొండ మీదికి రా, పర్వతం మీదికి రా, దేవుని సముఖంలో నిలబడు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడైతే ఏలియా ఆ హోరేబు కొండ మీదకి ఎక్కాడు, నువ్వు ఆత్మీయంగా ఎదుగు, దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. చపాలి గట్టిగా. దేవుడు నాతో మాట్లాడడం లేదని మీరు భయపడకండి. మీరు ఆత్మీయంగా ఎదగండి, దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత ప్రార్థన చేసినా దేవుని స్వరం నాకు వినిపిస్తలేదంటే కుదరదు. దేవుడు నీతో మాట్లాడాలంటే కొండ పైకి రా, పర్వతం మీదికి రా, శిఖరం మీదికి రా, దేవుని సముఖంలో నిలబడు. ఎదగండి. ఆత్మీయంగా ఎదిగితే మీరు ఆత్మీయంగా ఎదిగి ఎత్తైన స్థలం చేరితే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా మాట్లాడతాడు? మోషేతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ముఖాముఖిగా మాట్లాడతాడు. దర్శనంలో మాట్లాడతాడు. దైవ స్వరం వినిపించి మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. ఎవరండి మన దేవుడు? తల్లి తన కొడుకుతో మాట్లాడాలని ఆశ ఉంటుంది. దేవుని కూడా దేవుని బిడ్డలతో మాట్లాడాలని ఆశ ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు నాతో మాట్లాడాలని కాదు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. మాట్లాడు. అయితే నీతో దేవుడు మాట్లాడాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగు. ప్రార్థనలో ఎదుగు, సహవాసంలో ఎదుగు, పరిశుద్ధతలో ఎదుగు, ప్రేమలో ఎదుగు, తగ్గింపులో ఎదుగు, దైవ చిత్తం చేయడంలో ఎదుగు, శ్రమలలో ఎదుగు. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఎత్తైన శిఖరం మీదకి నువ్వు చేరితే నిశ్చయముగా దైవ స్వరమును వింటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎదగని వారితో మాట్లాడు, ఎదిగిన వారితోనే మాట్లాడతాడు. నీ సమర్పణ పెంచు, దైవ చిత్తం చెయ్యి, ఎక్కువ భక్తిలో పెరుగు, భక్తిలో ఎదుగు, భక్తిలో అంచెలంచెలుగా ఉన్నతమైన శిఖరాలు చేరు. లోకానికి ప్రత్యేకంగా నువ్వు జీవించినావనుకో, ప్రత్యేకంగా జీవించి ఆత్మీయంగా నువ్వు ఎదిగినావనుకో. ఆమేన్. 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 కనుక దేవుడు నీతో మాట్లాడునట్లుగా నువ్వు ఆత్మీయంగా ఎదిగి ఉన్నతమైన స్థానంలో నిలబడు. ప్రభు నీతో మాట్లాడి జరగబోయే సంగతులు చెప్తాడు, జరిగినవి చెప్తాడు. తాను నీవేమేం చేయాలో, నువ్వు ఏవేవే నడవాలో ఇవన్నీ కూడా నీకు బోధించి ఆయన నీతో మాట్లాడి నిన్ను ఆదరించి నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు మీరు కొండ మీద ఉన్నారా, కొండ కింద ఉన్నారా? పక్షిరాజు వలె కొండ మీద మీరు గూడు కట్టారా, కొండ కింద గూడు కట్టారా? లోకంలో గూడు కట్టుకున్నారా? ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో లోకానికి వేరై ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో గూడు కట్టుకున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి. దయచేసి అందరం మోకరిస్తాం. కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ దాసులను మీరు నిలబెట్టి ఈ చక్కటి వాతావరణంలో నీ ప్రజలతో మీరు తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. ప్రభువా, పక్షిరాజును మా ముందుంచి ఏ విధంగానైతే పక్షిరాజు ఉన్నతమైన శిఖరం మీద తన గూడు కట్టుకుంటుందో అదేవిధంగా మా ఆత్మీయ జీవితానికి కూడా
ఆ ఉన్నతమైన స్థితిలో కట్టుకోవాలని, ఏ విధంగా మేము కట్టుకోవాలో మీరు వాక్యము ద్వారా తేటగా మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. అనేక మంది భక్తుల జీవితాలను మాకు ఉదహరిస్తూ ప్రభా, ఇదిగో తండ్రి నాయన మాకు తెలియజేస్తూ మీ లేఖనంలో దాగి ఉన్న అనేక సత్యములను మాకు బయలుపరుస్తూ ప్రభా, ఇదిగో మీరు మాకు బోధించిన వాక్య భాగములకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కడవరి దినాల్లో విశ్వాసులు విశ్వాస భ్రష్టులు అవుతుండగా, ఈ లోకం యొక్క ఆయా ఆశలకు కోరికలకు దిగజారిపోతుండగా, నీ బిడ్డలు ఎవరు కూడా దిగజారిపోవడం నీ చిత్తము కాదని మీరు వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. అంచలంచలుగా నీ బిడ్డలు ఎదగడం నీ చిత్తమైనందుకు స్తోత్రాలు. అంచలంచలుగా నీ బిడ్డలు మూవవేసి ఫలించి వర్ధిల్లి అయ్యా ఆత్మీయకంగా ఉన్నతమైన శిఖరాలు చేరడం నీ చిత్తమై ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. కనికరించండి నాయన, అయ్యా కనికరించండి, కనికరించండి. ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి బిడ్డను బలపరచండి అయ్యా. పడిపోయిన వారిని బలపరచు, ఎదురారిపోయిన వారిని బలపరచు, చెడిపోయిన వారిని బలపరచండి, వెనకంజ వేస్తున్న బిడ్డలను బలపరచండి. ఒక్కొక్కరిని ఆత్మీయంగా ఎదిగించండి, ఎదుగుతున్న వారిని ఇంకా మీరు ఎదిగించి నాయన నీ మహిమగల రాకడకు సిద్ధపరచండి, దీవించండి, ఆశీర్వది. విత్తిన వాక్యమును ఫలింపచేసి అయ్యా మమ్ములందరినీ నీ మహిమగల రాకడకు సిద్ధపరచుమని నీ కృపగల హస్తానికి సమర్పిస్తూ నీ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా మంచి